హాయ్ అందరికీ, ఈరోజు పెసరపప్పు చేస్తున్నాను నేను. ఇది ఈజీ అనమాట. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. అయితే ఏం లేదండి, మనం ఫస్ట్ పప్పు కడగాలి అనమాట. కడిగి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం పప్పు వేసినా ఎక్కువ అవుతుంది అనమాట, పెసరపప్పు కదా కొంచెం. అందుకని దోసకాయలు అండ్ పచ్చిమిర్చీలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, అవి రెండు వాటర్లో వేసేసేయాలన్నమాట. మన పప్పుతో పాటు కుక్కర్లో ఇవి కూడా పెట్టేసుకోవాలి. నార్మల్గా కూడా పెట్టుకున్నా ఉడికిపోతుంది తొందరగా పెసరపప్పు, కానీ మనం కుక్కర్లో పెట్టుకోవడం వల్ల కొంచెం త్వరగా అయిపోతుంది అనమాట, టైం సేవ్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి కుక్కర్లో పెట్టాను. తర్వాత దీన్ని మనము మ్యాక్సిమం 2 or 3 అనుకుంటారు, కానీ యాక్చువల్గా పెసరపప్పుకి 2 విజిల్స్ సరిపోతుంది అనమాట. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది అనమాట. మ్యాక్సిమం 2 సరిపోతుంది. నేను 3 అనుకున్నాను కానీ లేదు, 2 సరిపోతుంది పెసరపప్పు కాబట్టి. తర్వాత ఇది ఉడికిన తర్వాత మనం పక్కన పోపు చేసుకోవాలన్నమాట. ఆయిల్ పోసుకొని ఫస్ట్ అందులో కొంచెం ఆయిల్ వేడి కాగానే ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇవి కొంచెం మంచిగా ఫ్రై కాగానే పోపు మిరపకాయలు వేయాలి. చాలా ఈజీగా అండ్ టేస్టీ కూడా ఉంటుందండి. చిన్నపిల్లలకు కూడా పెడితే చాలా మంచిగా తింటారు ఇవి. పప్పు పెట్టినాము. ఇందులో తర్వాత కొంచెం కరివేపాకు వేయాలన్నమాట. నాకు మరీ అవి ఉంటాయి కదా, వాటిని ఏమంటారు, పోపు అవి మిరపకాయలు మాడిపోతే నాకు నచ్చదనమాట. కొంచెం రెడ్గా ఉన్నప్పుడే కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేయాలి. ఆల్రెడీ మనం పప్పు పొయ్యి మీద పెట్టేటప్పుడే పసుపు వేసుకున్నాము. వేసుకొని లాస్ట్లో కొంచెం సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే, కొంచెం నేను జీలకర్ర మెంతుల పొడి పోపులో వేస్తానండి. చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది మనం తింటుంటే తెలుస్తుంది. కొంచెం వేస్తాను, ఇదే పప్పుకు నాకు టేస్ట్ అని నాకు అనిపిస్తుంది అనమాట. ఇదంతా అయిపోగానే మనం పక్కన పప్పు పెట్టుకుంటాం కదా, అందులోనే ఉప్పు వేసుకొని పప్పులో ఉప్పు వేసుకున్న తర్వాత ఈ పోపు పైనకి వేసేస్తే మన పప్పు రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసి.